అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ప్రముఖులైనటువంటి వ్యక్తులను, విశిష్టమైనటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. ఇంత మటుకు కొంతమంది నా కొలీగ్స్ దాసరి శ్రీనివాసులు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళను, అదే రకంగా రంగరాజన్, సౌందరరాజన్, ఉండవల్లి అరుణకుమార్ గారు లాంటి వాళ్ళను పరిచయం చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి నారపరాజు రామచంద్రరావు గారు. ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్. చాలా క్రూషల్ టైంలో హైకమాండ్ వారిని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్గా చేసింది. ఈరోజు దేశంలో ఎక్కడైనా నన్ను అడిగితే లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఒక స్టేట్ ఉందంటే అది తెలంగాణ బీజేపీకి. ఎందుకనంటే యాంటీ ఇంకంబెన్సీ బాగా ఎక్కువ అవుతూ ఉన్నది ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కానీ తగ్గటం లేదు. ఎస్పెషలీ వస్తున్నటువంటి స్కాండల్స్, వాళ్ళు చేసినటువంటి వివిధ పనులు, వాటికి సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద. అటువంటి క్రూషల్ టైంలో, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు పొలిటికల్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ స్పేస్ ఉంటే దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వీలవుతుంది, దానికి కృషి చేయాలి. అటువంటి క్రూషల్ టైంలో బీజేపీ అధిష్టానం ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపి బీజేపీని పవర్లోకి తీసుకురాగలడు అనేటటువంటి పూర్తి నమ్మకంతో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్ రామచంద్రరావు గారిని నియమించడం జరిగింది. ఈరోజు వారితో సంభాషించి వారి అనుభవాలను, వారి వ్యూ పాయింట్స్ను తెలుసుకుందాం. నమస్కారం రామచంద్రరావు గారు. ముందు మనం మీ ప్రస్థానం ఎక్కడ, నాకు తెలుసు మీరు సౌత్ తెలంగాణ నుంచి వచ్చారు, స్పెషల్ అక్కడనే బీజేపీ వీక్గా కూడా ఉంది. ముందు మీ ప్రస్థానం, మీ ఎడ్యుకేషను, బీజేపీతో అనుబంధ సంస్థలతో మీ సంబంధాలు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మాది అంటే నల్గొండ డిస్ట్రిక్ట్, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ దగ్గర ఒక స్మాల్ జమీందారీ ఫ్యామిలీ సంబంధించినటువంటి ఫ్యామిలీ. అయితే మా ఫాదర్ ఎప్పుడు కూడా అక్కడ లేడు. మా ఫాదర్ ఎప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి చెకోస్లోవాకియా పోయి పిహెచ్డీ చేసి, ఆ రోజుల్లో ఫస్ట్ పర్సన్ టు గో అబ్రాడ్, ఫారెన్ పోయి మా ఫాదర్ అక్కడ. తర్వాత 1930s ఆ ప్రాంతంలో, బికాజ్ ఐ వాజ్ బోర్న్ 1959, అయితే 1940 సంథింగ్ ప్రాంతంలో. తర్వాత నాగార్జున సాగర్ కడుతున్న టైంలో అక్కడ ఇంజనీరింగ్గా పనిచేసి BIT, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ, అక్కడ మా ఫాదర్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. ఆ టైంలో నాగార్జున సాగర్ BIT పోయే టైంలో నేను పుట్టాను మా ఇంట్లో. అది ఫస్ట్ ఎల్డర్స్ నేనే. సో నా చిన్నప్పటి ఎడ్యుకేషన్ అంతా కూడా రాంచీలో పెరిగింది. ఇప్పుడు జార్ఖండ్, అప్పుడు బీహార్ ఉండే. ఆ రాంచీలో చదువుకున్న తర్వాత మా ఫాదర్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చాడు ఇక్కడ BIT నుంచి. ఈ గాట్ హియర్ యాజ్ ప్రొఫెసర్ హియర్. తర్వాత డీన్గా ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు. సో మా ఫాదరు BHU స్టూడెంట్ కాబట్టి ఎక్కడో చూడ RSS వాసన ఆయనకు ఉన్నది కొద్దిగా. కానీ ఎప్పుడు అంటే ఈజ్ నాట్ యాక్టివిస్ట్ లైక్ మీ, కానీ అది ఆ భావాలు కొంత వారిలో ఉండే. అది మా మీద కొద్దిగా డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. నేను చదువుతున్న టైంలో సెంట్రల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ పికెట్, ఎమర్జెన్సీ ఉండే. నేను 11th తర్వాత డైరెక్ట్ డిగ్రీ వచ్చాను. సో 11thలో ఉన్నప్పుడు 1977 ఎమర్జెన్సీ ఎత్తేసారు. సో ఐ జాయిన్డ్ రైల్వే డిగ్రీ కాలేజ్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్ జరిగినాయి. నేను ప్రెసిడెంట్ గెలిచాను అక్కడ. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ABP వాళ్ళు అప్పుడే నాకు పరిచయం కావడం 77లో. మురళీధరరావు అనే ఆయన, లోకేందర్ రెడ్డి అనే ఇద్దరు మా సికింద్రాబాద్ జోన్ ఇన్ఛార్జ్ ఉండే ABP. అట్లా నాకు ABP ద్వారా ప్రొఫెసర్ శేషగిరావు గారు, మనోహరరావు గారు, అంతా ఇప్పుడు గౌరీశంకర్ గారు మాకు ప్రచారకు ఉండే, ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మా స్టేట్కి. అప్పుడు వారందరితో దాంట్లో తిరిగి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత MA పొలిటికల్ సైన్స్
ఐ వాజ్ టాపర్ ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బి చేసి ప్రాక్టీస్ చేసి ఇక్కడ పోటీ చేసి 2 సార్లు ఇక్కడ ప్రెసిడెంట్ అని నేను 3 సార్లు గెలిచాను రిలేటివ్ కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ మాత్రమే స్టార్ట్ అయింది. నేను 2 సార్లు నెక్స్ట్ లెట్స్ మీద ఓడిపోయాను ఎంఏలో. దెన్ లాలో 2 సార్లు గెలిచాను జనరల్ సెక్రటరీ. మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు జనరల్ సెక్రటరీగా గెలిచాను, ప్రెసిడెంట్ గెలిచాను, బార్ కౌన్సిల్ మెంబరు. ఇక నేను 2011లో ఐ బికేమ్ సీనియర్ డెసిగ్నేట్ అడ్వకేట్. తర్వాత ప్రొఫెషనల్ కూడా నేను బ్యాలెన్స్ బిట్వీన్ మై పొలిటికల్ యాక్టివిటీస్ ఇదని కూడా. అయితే నేను బేసిక్గా ఒక అకాడమిక్ ఫ్యామిలీ. మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసరు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, దో హ్యాడ్ ఐడియాలజీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ లిటిల్ బిట్. మా తమ్ముడు జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఉండే, రిజిస్ట్రార్ ఉండే, ఎంసెట్ కన్వీనర్ ఉండే. నౌ ఈ వాజ్ ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్, ఇప్పుడు ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్. సో ఈ ఆల్సో ఫ్రమ్ ప్రొఫెషన్స్ టీచింగ్ సైడ్. మా సిస్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి అని, బసంత్ సాని హాస్పిటల్ ఇక్కడ. ఇంకో బ్రదర్ వాడు అమెరికాలో ఉంటాడు, ఈజ్ ఏ సాఫ్ట్వేర్ మన కన్సల్టెంట్, కోచ్ కంపెనీ పనిచేస్తాడు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్. ఇంకో సిస్టరు మా హౌస్ వైఫ్, మా బ్రదర్ ఇన్ లా వాజ్ ఏ బ్యాంక్ మేనేజర్. సో ఇంకో బ్రదర్ ఇన్ లా ఈ వాజ్. సో మా 2 పిల్లలు కూడా నో వన్ ఇన్ పాలిటిక్స్. మా అబ్బాయి లా ఇంజనీరింగ్ చేసి లా చేసి ప్రాక్టీస్. మా డాటర్ ఆస్ట్రేలియా ఉంటుంది, మెల్బోర్న్, షీ వర్క్స్ ఫర్ విప్రో. సో ఈ విధంగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఓన్లీ పొలిటికల్ ఫ్యామిలీ నేనే, ఓన్లీ పొలిటికల్ పర్సన్ నేనే. ఫ్యామిలీలో రిలేషన్స్ కూడా అంటే మా ఫాదర్లో ఎవరు కూడా పాలిటిక్స్ లేరు. మా డిస్టెంట్ రిలేటివ్ మా ఫాదర్ అఖిరాజ్ వాసురావు గారు ఉండే, మా ఫాదర్ కజిన్ బ్రదర్ అవుతాడు. ఆయన ఒకటే ఉండే అప్పట్లో మినిస్టర్ కూడా చేశారు. పివి నరసింహ రిలేటివ్ కాబట్టి. సో అట్లా మాకు బట్ ఐ జాయిన్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఏబీవీపీ ఫస్ట్, స్టూడెంట్ పాలిటిక్స్. 77 నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఐడియాలజీ మీద నమ్ముకుంటూ, అదే ఆర్గనైజేషన్ మీద నమ్ముకుంటూ దీని ముందుకు నా ఈ పొలిటికల్ జర్నీ. మీ స్టూడెంట్ డేస్లో కొంత యాక్టివిజం వలన యూ హ్యాడ్ సమ్ కొంత ఫిజికల్గా మీ మీద అటాక్ అది కూడా జరిగిందని విన్నాను. అది ఏమైనా ఉండిందా? పోలీసులు 2-3 సార్లు నాకు అటాక్ చేశారు. తర్వాత మా దగ్గర అప్పుడు స్టూడెంట్స్ క్లాషెస్ అవుతుంది, నెక్స్ట్లేట్స్కు మాకు మధ్య ఆర్ఎస్యూ పీడిఎస్ బేసిక్గా పీడిఎస్ అవుతాయి. ఆర్ఎస్ లేటెస్ట్ వాళ్ళు ఆర్ఎస్యూలు వాళ్ళు వచ్చిన మర్డర్స్ అంటే ఈ కిల్లింగ్ కృష్ణవర్ధన్ చంపారు, మీరెడ్డి చంద్రారెడ్డిని చంపారు, మురళీధరరావు మీద అటాక్ అయింది ఇట్లా. బట్ మా మీద ఎక్కువ పీడిఎస్ అండ్ ఈ బ్యాచెస్ ఎక్కువ ఫిజికల్ వైలెన్స్ అటాక్ జరుగుతుంది. ఇక ఇళ్ళ మీద కూడా అటాక్లు కొన్ని ఆర్గనైజేషన్ చేసేటప్పుడు. తర్వాత పోలీసు కూడా ధారణ అడిగినప్పుడు నాకు తార్నాకలో అడ్వకేట్ అయిన తర్వాత పోలీసులు కూడా బాగా కొట్టారు. అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అండ్ ఆల్. సో ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఇంజస్టిస్ జరిగినా మనం పోవటం దాన్ని యాక్టివిస్ట్. ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ అన్ యాక్టివిస్ట్. దెన్ క్రిమినల్ లాయర్గా కూడా మీరు చాలా ఫేమస్, హైదరాబాద్లో చాలా వెరీ వెరీ ఫేమస్ కేసెస్ కూడా చేశారు నాకు తెలుసు. ప్రత్యూష కేసు ఒకటి, ఇంకేవో 2-3 కేసులు, కొంత జస్ట్ దాని మీద కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. నేను యాక్చువల్లీ అడ్వకేట్ కాగానే ఐ బికేమ్ అడ్వకేట్ బై చాయిస్. జనరల్గా ఏమైందంటే లాస్ట్ రిసార్ట్ ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ ఏ లాయర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఐ బికేమ్ లాయర్ బై చాయిస్. నేను ఫస్ట్ టైం కూడా నాకు ఎల్ఎల్బి వచ్చినప్పుడు మా ఫాదర్ ఎల్ఎల్బి చేయమని అంటే ఏబీఈపీ వాళ్ళు ఏంటంటే లేదా ఆర్ట్స్ కాలేజ్ మనం వీక్ ఉన్నాం, నువ్వు ఎంఏ చేసి లా చేయన్నారు. దెన్ ఐ డిడ్ మై ఎంఏ ఇన్ లా. ఆ రోజులో సీట్లు తక్కువ ఉంటుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుండే, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా. బట్ లక్కీలీ ఐ గాట్ త్రూ మై ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చింది, బయటపడ్డాం. అయితే ఈ ప్రొఫెషన్లో నేను వచ్చిన సమయంలో నేను రాజవర్ధన్ రెడ్డి గారని మా సీనియర్, తర్వాత చెల్లా నరసింహారెడ్డి గారని ఈజ్ నో మోర్, వారి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ క్రిమినల్ సైడ్ ఎక్కువ. అయితే నేను స్టూడెంట్ కేసులు కూడా బాగా చేసేది ఈ ఏబీవీపీ సంబంధించి. నాకు అది ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ టేక్ మనీ ఫ్రమ్ దెమ్. ఫ్రీగా ఈరోజు కూడా నేను స్టూడెంట్స్ కేసులు ఫ్రీగా చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏమైందంటే అవి చాలా సెన్సేషనల్ మర్డర్ కేసెస్, అంటే బ్రాడ్ డే లైట్ల మర్డర్స్, ప్రత్యూష కేసు నేను చెప్పినట్టు, తర్వాత మక్కా మస్జిద్ బ్లాస్ట్ దాంట్లో మక్కా మస్జిద్ బ్లాస్ట్లో, దాంట్లో ఆఫ్కోర్స్ లేటర్ స్టేజ్లో నేను ఐ ఆప్టెడ్ మై సెల్ఫ్ బికాజ్ అప్పుడు ఎమ్మెల్సీ ఉండే. సో ఎంబరాసింగ్ ఎందుకనేది, బట్ ఇనిషియల్ డేస్ ఐ వాజ్ ది అడ్వకేట్ దేర్. తర్వాత నాట్ ఓన్లీ దట్ మెనీ అంటే
సిటీలో యూ నేమ్ ఎనీ మర్డర్ కేస్ ఆ రోజులు మన దగ్గరకు వచ్చి పోయేదాన్ని క్రిమినల్ లాయర్. సో ఇన్ఫాక్ట్ మా పార్టీలో కూడా కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ పర్సనల్ మర్డర్ కేసెస్ కూడా నేనే చేశాను. కొంతమంది దాంట్లో ఫాల్స్ కేసు పెట్టాలి, వాళ్ళకి పర్సనల్ కేసు నేనే చేశాను. సో దట్ వే నాకు దేవుడు దేవల్ల మనకు మంచి ప్రొఫెషన్ నడిచింది. నా ప్రొఫెషన్లో వచ్చిన సంపాదనతోనే ఈరోజు నేను పాలిటిక్స్, నాకు వేరే బిజినెస్ లేదు, నా ప్రొఫెషనే నా ఇన్కమ్. అండ్ దాంతో ఈరోజు ఇల్లు కొన్నా, ల్యాండ్ కొన్నా, ఏది కొన్నా దాంతోనే కొన్నా. ఇప్పుడు మా అబ్బాయి కూడా అడ్వకేట్ అయ్యాడు కాబట్టి హీఈస్ క్యారింగ్ అవుట్ మై ప్రొఫెషన్. నేను ఇక సమాజ సేవల కోసం పాలిటిక్స్లో ఫుల్ టైం ఇస్తాను. యాక్చువల్లీ మొన్న మీరు ఒక చోట సన్మాన్ సభలో మాట్లాడిన మాటలు చాలా చాలా విలువైనవి, చక్కగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిలాసఫీయే దట్ షుడ్ లీడ్ ది బీజేపీ తెలంగాణను. నాకు ఏ రకమైనటువంటి ఆశ లేదు దీని మీద, పోస్ట్ మీద, దీని మీద. యాజ్ ఏ డెడికేటెడ్ కార్యకర్తలాగా ఈ పార్టీని తెలంగాణలో పటిష్టం చేయటానికి నా శాశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్ ఉంటే పార్టీ దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. నా ఫిలాసఫీ కూడా అదే. ఎందుకంటే బీజేపీకి స్ట్రెంగ్త్ లీడర్స్ కాదు, బీజేపీకి స్ట్రెంగ్త్ క్యాడరు, ఐడియాలజీ, ఫాలోయర్స్. వాళ్ళను సరిగ్గా ఒక దోవలో పెట్టగలిగిన వాళ్ళు ఉంటే అది ఆటోమేటిక్గా ఇదైపోతుంది. చాలా గ్రామ స్థాయిలో కూడా ఈరోజు వెళ్ళిపోయింది, ఆ కనెక్ట్ ఉన్నది. బట్ ఆర్గనైజ్ చేసేటటువంటి కెపాసిటీస్ కొంత గ్యాప్స్ అవుపిస్తున్నాయి. దాని మీద ఎట్లా దృష్టి పెట్టి ఎట్లా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? మీరు చెప్పింది కరెక్ట్. ఇది సరే, ముందుగా మీరు నా ప్రస్తావన చేసే కాబట్టి చెప్తాను. నేను యాక్చువల్లీ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు, సెకండ్ టైం పోటీ చేసి, ఫస్ట్ టైం చేసినప్పుడు నేను 97 ఓట్స్ ఓడిపోయాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మీకు కలిసి చదువుకున్నా, ఆయన ఇన్ జర్నలిజం అండ్ మా జూనియర్ ఉండే 1 year, బట్ సేమ్ కాంటెంపరీ ఆల్మోస్ట్. వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అయితే ఆయన మీద నేను అప్పుడు 97 ఓట్స్ ఓడిపోయాను. సెకండ్ టైం నేను మంచి మెజార్టీతో ఇప్పుడు బీఆర్ఎస్ని ఓడించి గెలిచాను. థర్డ్ టైం మళ్ళీ వాణి గారి మీద కొంచెం నేరో ఓట్స్ ఓడిపోయాను. షీ వాజ్ మై రిలేటివ్ ఆల్సో. సో సరే, ఓట్ స్ప్లిటింగ్ అవి జరిగినాయి. దాని తర్వాత నేను ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్. ఫస్ట్ ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేసినప్పుడు వెళ్ళి 2000 ఓట్స్ ఓడిపోయాను. నేను తర్వాత అనుకున్నాను, ఇప్పుడు ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఎంత కాస్ట్లీ అయిపోయింది. నేను ల్యాండ్ అమ్మినా, నాకు 15 ఎకరాలు అవి ఉంటే అమ్మేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ ప్రొఫెషన్ చేయాలని చెప్పి మనం సంపాదించేంత పెడితే మా పిల్లలు కూడా అడుగుతారు, రేపు నేను సంపాదించేంత రాజకీయాలు పెట్టు. దెన్ నేనేం చేశానంటే, అందుకే నేను డిసైడ్ చేశాను నాట్ టు కాంటెస్ట్. కానీ పార్టీకి నేను రుణపడి ఉన్నా. పార్టీ ఎవ్రీ టైం నీ వద్దన్నా కూడా నాకు టికెట్ ఇచ్చి నిల్చోబెట్టారు. నేను ఎంపీ వద్దన్న మల్కాజిగిరి నాకు ఇచ్చారు. 3.5 lakhs వచ్చింది. అంతకుముందు 80,000 వచ్చేది. నేను వచ్చిన 3.5 lakhs వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు. సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయాను. మొన్న మళ్ళీ నేను వద్దన్నా, నేను ఐ వాంట్ టు వర్క్ ఫర్ ది పార్టీ అంటే, అప్పుడు మళ్ళీ లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్తే చేస్తే అప్పుడు నాకు 60,000 వచ్చినాయి. ఓట్లు బాగా వస్తున్నాయి. ఎప్పుడు డిపాజిట్ నాకు లూజ్ కాలే. మై పర్ఫార్మెన్స్ వాజ్ దట్. వీక్ పొజిషన్లో కూడా, వీక్ సిచ్యువేషన్స్లో కూడా, పార్టీకు పవనాలు లేనప్పుడు కూడా ఐ గాట్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో ఇది నా దీంట్లో. అందుకే నేనేంటంటే పార్టీ నేను పనిచేయాలి. ఐ బిలీవ్ ఐడియాలజీ. నాకు సిద్ధాంతం అనేది ముఖ్యం. నాకు చాలామంది ఫ్రెండ్స్, నేను ఏబీపీలో ఉన్నప్పుడు చాలామంది ఏబీపీ కార్యకర్త తయారు చేశాను. చాలామంది ఏబీపీ తయారై ఉన్న వాళ్ళు కూడా నన్ను అట్లా తయారు చేశాను. నేను అది చాలామంది తయారు చేశాను. వాళ్ళంతా ఈరోజు కూడా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. నాకు పార్టీ డెవలప్ చేయాలి, పార్టీకి ఫ్యూచర్ ఉన్నది. సో నాకే కోరికలు ఉంటే ఐ థింక్ ఐ క్యాన్ డెవలప్ చేయలేము. సో నేనేమంటే, నాకు అవకాశం ఏంటంటే పార్టీని అధికారం తీసుకొస్తా. నాకు వ్యక్తిగతమైనటువంటి కోరికలు, నా పొలిటికల్ అంబిషన్ టు బ్రింగ్ ది పార్టీ టు పవర్. ఎస్, పొలిటికల్ లీడర్ నేను ఫీల్ అయితే వేరే మాట, బట్ నేను పొలిటికల్ వర్కర్ని. సో ఐ వాంట్ టు వర్క్ ఫర్ ది పార్టీ. ఆ ఆలోచనతో నేను చెప్పాను. ఈరోజు కూడా నేను చెప్తున్నా, నేను పార్టీ కూడా మన మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉండే. నా ఇన్ఛార్జ్లో 40 lakhs మెంబర్స్ టుడే బీజేపీలో తెలంగాణలో అయ్యారు. భారతీయ జనతా పార్టీ గతం కన్నా ఎక్కువ స్ట్రాంగ్ పెరిగింది.
మాకు బూత్ స్థాయి నుంచి ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్ అయింది. ఎవ్రీ బూత్ వీ హ్యావ్ గాట్ 22 మెంబర్స్ కమిటీ. అంటే మాకు మొత్తం తెలంగాణలో there are 35,000 అరౌండ్ బూత్స్ అప్రాక్సిమేట్లీ. దాంట్లో మాకు నియర్లీ 28,000 బూత్స్ కమిటీస్ ఫుల్ ఫ్లెజ్ ఉన్నాయి. 5,000-6,000 కొద్దిగా ఇంకా ఇక మైనార్టీ బూత్స్ కావచ్చు, ఫార్ ప్లేసెస్ ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, ఇంకా అక్కడ మొత్తం నిర్మాణం కాలే. బట్ 28,000 మాకు బూత్ కమిటీలు నిర్మాణమైనవి. సో బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా ఇట్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ నౌ. ఇంతమంది లేదు. ఇంతమంది అర్బన్లో అవి మీకు తెలుసు, వీరామారావు గారు, జూపి రంగరాజు గారు, చలపతిరావు గారు, వీళ్ళందరూ అర్బన్ లీడర్స్. రూరల్ నుంచి ఉన్న జంగారెడ్డి గారు ఏదో పేరు వినబడేది మనకు. సో ఇప్పుడు టుడే అట్లా కాదు. టుడే వీ హ్యావ్ గాట్ ఎమ్మెల్యేస్ ఆల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ 7. టుడే వీ హ్యావ్ గాట్ ఎంపీస్ మెజారిటీ ఫ్రమ్ ది నార్త్ తెలంగాణ ఏరియాస్. సో పార్టీ పొటెన్షియాలిటీ ఉంది. నేను బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేయాలి అనేది నా ఒక కోరిక. ఇప్పుడు బూత్ లెవెల్ నుంచి నిర్మాణము, అక్కడి నుంచి మండల్ నుంచి డిస్ట్రిక్టు కనెక్ట్ చేసుకోవటం ఒక పాయింట్. రెండోది వచ్చిన వాళ్లకు ఒక ఐడియాలజికల్ బేస్ తయారు చేయటం కోసంగా, బీజేపీ మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే సపరేట్గా ఉంది. ఇక్కడ క్రమశిక్షణ బెటరు, ఇక్కడ కమిట్మెంట్ బెటరు అనేది జనరల్ పబ్లిక్ అండర్స్టాండింగ్. బట్ ఆ లెవెల్లో రియాలిటీ రిఫ్లెక్ట్ కావటం లేదు ఈరోజు. అది చేయటం కోసంగా మేబీ ఒక సెట్ ఆఫ్ షార్ట్ కోర్సెస్, బికాస్ ఈ పార్టీ ఏంది, ఈ దేశానికి ఎందుకు ఉండాలి, ఈ ఐడియాలజీ ఏంది అనేటటువంటి దాని మీద మీ డిస్ట్రిక్ట్ లెవెల్ రిప్రజెంటేటివ్స్కు, మండల్ లెవెల్ రిప్రజెంటేటివ్స్కు, బూత్ లెవెల్ రిప్రజెంటేటివ్స్కు చిన్న కోర్స్ లాగా పెట్టి కొంతమందిని పిలిచి చేస్తే, అంటే ఊరికి కార్యకర్తలాగా కాకుండా ఇది నేను నా కోసం చేయటం. మీరన్నట్టు మీరేమనుకుంటున్నారు, నేను ఇప్పుడు చేసేదంతా పార్టీ కోసం చేస్తున్నాను, నాకేం అంబిషన్ లేదు. ఆ ఫీలింగ్ మనం బూత్ లెవెల్ దాకా తీసుకొని పోగలిగితే వస్తుంది. బట్ ట్రై చేయాలి. అప్పుడు ఇంకా పార్టీకి ఢోకా ఉండదు. దాని మీద మీ రెస్పాన్స్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో ఒక యాంగిల్ ఏంటంటే, మా పార్టీలో బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు, స్టేట్ స్థాయి వరకు ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. టు ఇన్కల్కేట్ దిస్ మేము 6 or 7 సబ్జెక్ట్ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ మండల్ అయిపోయినాయి. నేను మొన్న అంటే రేపు నిన్న నిర్మల్ అయింది. ఐ థింక్ ఈరోజు సమ్వేర్ ఇన్ భువనగిరి, వరంగల్ సరే జరుగుతున్నాయి. మా దగ్గర ఏంటంటే ఒక్కొక్క క్యాంప్లో వీఆర్ ఇన్వైటింగ్ ఒక లెవెల్ ఆఫ్ కార్యకర్తస్. వాళ్ళకు 7 to 8 సెషన్స్ పెడుతున్నాం. పార్టీ హిస్టరీ, దెన్ ఐడియాలజీ, ఇష్యూస్ మీద, తర్వాత గ్రోత్ ఆఫ్ బీజేపీ ఇది, తర్వాత మనం ఏం చేయాలి ఎట్లా లోకల్ లెవెల్లో, తర్వాత అంటే అపో ఆల్ మన ఐడియాలజీ, బేసిక్ ఐడియాలజీ, దాంతోపాటు డిసిప్లిన్, ఇవి ఇన్కల్కేట్ చేస్తాను. ఎవ్రీ ట్రైనింగ్ క్లాసెస్ అరౌండ్ 300 వర్కర్స్ ఆర్ అటెండెడ్. సో మండల్లో 100 చేసే, ఇప్పుడు జిల్లాలో 300. సో ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఓవర్ నౌ. ఈ 4-5 రోజులు మొత్తం అయిపోతాయి. సో ఇది మీరన్న పాయింట్ ఆఫ్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో మీకు చెప్తున్నాం, నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్, సెల్ఫ్ లాస్ట్. సెల్ఫ్ లాస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది ఈ యొక్క ఫిలాసఫీ చెప్తున్నాం. సో కాబట్టి ఇది ఇన్కల్కేట్ చేస్తాను. ఇప్పుడున్న న్యూ జనరేషన్ బీజేపీ క్యాడర్ అవుతుందో, ఐ థింక్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ డెఫినెట్గా వాళ్ళకు పనిచేస్తుంది. అండ్ వాళ్ళు బాగా తయారవుతున్నారు. లాస్ట్ మధ్యన 2-3 years గ్యాప్ వచ్చింది ఈ ట్రైనింగ్ క్లాసెస్లో, బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ అదర్ థింగ్. సో ఇంతకుముందు మీరు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు స్టార్ట్ అయింది. మాకు ప్రశిక్షణ కేంద్ర సెంటర్ ఒకటి ఉంది. ఈ ప్రశిక్షణ సెంటర్లో వీ గివ్ ఆల్ దిస్ ట్రైనింగ్. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో హ్యావ్ ది ఓరియంటేషన్ కోర్సెస్ ఫర్ ది లీడర్స్. వాళ్ళని కూడా మేము వీఆర్ నౌ హ్యావింగ్, మొత్తం ఎంపీఎల్ఏ ఎమ్మెల్యేస్కి వీళ్ళకి కూడా ఒక పైనుంచి లీడర్స్ వచ్చి టు టెల్ దెమ్ డిసిప్లిన్ గురించి, ఐడియాలజీ గురించి, దీని గురించి. సో మీరు అన్నట్టు కరెక్టే, వీఆర్ టేకింగ్ స్టెప్స్.
అండ్ ఇది పోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ కింది దాకా పోయింది, డౌన్ టు లేన్. వాళ్ళ కార్యకర్తలు అది తయారవుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇది బ్రాడ్గా బీజేపీ ఫిలాసఫీ. అంటే ఒకళ్ళు ఎదగటానికి ఇంకోళ్ళు తగ్గాల్సిన అవసరం లేదు. పై పెద్దది చేస్తే, ఎకానమీని పెద్దది చేస్తే అందరూ బాగుపడతారు. కానీ కొందరి ఫిలాసఫీ ఎట్లా ఉంటుందంటే, లేని ఘర్షణను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటటువంటి పాలిటిక్స్ చేసే పార్టీలు కూడా మన దేశంలో ఉన్నాయి. లేదు, ఏమీ ఘర్షణ లేదు కాబట్టి మనకు అడ్వాంటేజ్ కావట్లేదు, కాబట్టి ఘర్షణ ఎట్లా తీసుకొని రావాలి. మీరు ప్రెసిడెంట్ కాగానే ఆ ఉద్దేశంతోనే ఒక అపవాదు వేస్తూ ముందుకొచ్చారు, దాన్ని కాస్త ఫోకస్ చేస్తూ రోహిత్ వేముల ఇష్యూను ఒకటి బయటకు వచ్చారు. గ్లాడ్ మీరు వెంటనే దానికి వాళ్లకు నోటీసులు ఇచ్చి షోకాస్ చేయమన్నారు. దీని మీద కొద్దిగా మీరు ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ ఐడియాలజీని, ఆ విధానాన్ని, ఈ డివిజివ్ ఫోర్సెస్ను ఓవర్కమ్ చేసేలాగా పైకి తీసుకుపోవటానికి ఏ రకమైన స్ట్రాటజీ చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఇష్యూ మీద కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, మీ రియాక్షన్ ఏంది కూడా కొద్దిగా ఇప్పుడు ఒక రాజీవ్ మల్హోత్రా బుక్ రాశాడు, బ్రేకింగ్ ఇండియా అని. ఫాల్ట్ లైన్స్, బ్రేకింగ్ ఇండియా, ఫాల్ట్ లైన్స్, దేర్ ఆర్ ఫాల్ట్ లైన్స్, ఆ ఫాల్ట్ లైన్స్ సమ్ పీపుల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. రైట్. అరవింద్ నగర్ కూడా ఆ బుక్ గురించి ఇప్పుడు మనకు రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ప్రాబ్లం ఏంటంటే, ఈ విశ్వవిద్యాలయాల్లో కొన్ని ఎలిమెంట్స్ తలెత్తుతున్నాయి. వాళ్ళని మన అర్బన్ నెక్సాల్స్ కింద అవి పెయింటాం. వాళ్ళ అర్బన్ నెక్సాల్స్ కానీ ఈ ఐడియాలజీ ఏంటంటే, సొసైటీలో యూనిటీ అనేది లేకుండా డివిజివ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. లైక్ కమ్యూనిస్టు దేశాలు ఎప్పుడు కూడా, కమ్యూనిస్టు రీజన్స్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ కానియరు. డెవలప్మెంట్ అయితే నో వన్ విల్ థింక్ ఆఫ్ కమ్యూనిజం. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ టుడే బెంగాల్ యాక్చువల్లీ డెవలప్మెంట్ బస్సు చేయలేదు, తను లిబరలైజేషన్ రాగానే డెవలప్ అయింది, కొద్దిగా చేసేసేది. చైనా కూడా టుడే కమ్యూనిస్ట్ కంట్రీ కాదు, చైనా ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ. ఈ సక్సీడెడ్. సో కమ్యూనిస్ట్ ఓన్లీ నేమ్ సేక్, పార్టీ రూలింగ్ కోసం కమ్యూనిస్ట్ పార్టీ, దట్స్ ఆల్. సో ఈ యొక్క డివిజివ్ పాలిటిక్స్ అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతము, కాంగ్రెస్ సిద్ధాంతం. క్యాస్ట్, రీజన్ అండ్ రిలీజన్, ఈ రెండు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుని సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పి అడిగిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కావాలి అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. జై ఆంధ్ర అనేది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే పార్టీలు మూడు ఐడియాలజీ అయిపోయినాయి. దే వాంట్ టు థ్రైవ్ ఆన్ ది డివిజన్స్. తర్వాత ఈ హిందూ ముస్లిం అనేటటువంటి దగ్గర మనం తీసుకురాము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇగో బీజేపీ వాళ్ళు దే బిలీవ్ ఇన్ హిందుత్వ, దే వాంట్ టు డూ దిస్ వన్ అని చెప్పి వాళ్ళు భయపెట్టించి హిందూ ముస్లిం మధ్యన డిఫరెన్సెస్ తీసుకువచ్చి ముస్లింస్కు బీజేపీ అంటే బూచిలా అని చూపెట్టేది. అందుకే ఏం చెప్పి ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇప్పుడు ఒక స్కీమ్ తీసుకొస్తాం. హిందువులకే కాదు కదా, ముస్లిమ్స్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్, క్రిస్టియన్స్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. ఇది ఒక అయితే ఈ యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి ఒక ఈ డివిజివ్ పాలిటిక్స్ అంటే ఇదే ఐడియాలజీస్ వాళ్ళు ఈ కొంత టెర్రరిజం మీద, బేసిక్గా నేషనలిజం మీద, ఈ రెండింటి మీద వాళ్ళ ఒక ఐడియాలజీ ఇస్ డిఫరెంట్. దే డోంట్ బిలీవ్ ఇండియా యాజ్ ఎ నేషన్. వాళ్ళు ఏంటంటే భారతదేశాన్ని ఒక దేశం కింద కాదు, ఒక బహుదేశం కింద పడతారు, మల్టీ నేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరే, తెలంగాణ వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, వాళ్ళు వేరే అని చెప్పి చేస్తారు. ఆ నేపథ్యంలో అఫ్జల్ గురు అనేటువంటి వ్యక్తి ఎవరైతే పార్లమెంటు దీని మీద, ఆయన ఒక బాంబు వేస్తాడు పార్లమెంట్ మీద, అంటే ప్లానింగ్. సుప్రీంకోర్టు మర్డర్, ఆయనని డెత్ సెంటెన్స్ ఇస్తుంది. అఫ్జల్ గురుని డెత్ సెంటెన్స్ చేయడం తప్పు. ఇది అనేది అఫ్జల్ గురు జిందాబాద్ అని, కాశ్మీర్కి ఆజాదీ అని, ఈ ఆజాదీ అని చెప్పేసి ఈ విశ్వవిద్యాలయాలు ఈ మధ్య మనం చూస్తున్నాం.
లేకే రహెంగే ఆజాదీ హమ్కో చాహియే ఆజాదీ అని మీరు చెప్తే ఆ కన్నయ్య గిన్నయ్య ఈ మధ్య చూసారు. ఆ రోహిత్ వేముల కేసు కూడా దాంట్లో పుట్టుకొచ్చింది. రోహిత్ వేముల కేసు ఏంది, ఆయన ఈ గ్యాంగ్తో ఉంటుండే, కానీ పాప మంచి పిల్లాడు. తర్వాత వేరే అయిపోయి ఈ కమిటెడ్ సూసైడ్ సమ్ అదర్ ఇష్యూ. దానికి నాకు లింక్ పెట్టే ప్రయత్నం నథింగ్. కానీ ఇక్కడ అబ్బాయి చనిపోయినటువంటి వ్యక్తి కులమేంది తెలియకుండా అతని వేరే క్యాస్ట్ అని దళిత్ అని చెప్పేసి ఒక దళిత్ అండ్ అప్పర్ క్యాస్ట్ మధ్యన ఒక డివైడ్ తీసుకున్నారు పెద్ద. దానికి రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చాడు వితౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్స్. కేజ్రీవాల్ వచ్చాడు వితౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్. ఏమైంది చివరికి? అదొక డివిజన్ పాలిటిక్స్. దళితులకు అని, నాన్ దళిత్స్ అని, అప్పర్ క్యాస్ట్ అని. ఇది యూనివర్సిటీలో అవసరమా? మీరు చదువుతున్న రోజుల్లో ఈరోజు కూడా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నువ్వు లెఫ్టా రైటా అంతే, నీ కులమేది మాకు తెలియదు. వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ క్యాస్ట్, బట్ నౌ ఇంత క్యాస్ట్ తీసుకోదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది. కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్, రిలీజియన్ అండ్ రీజన్ వాడతామని. బీజేపీ బిలీవ్స్ ఇన్ ది యూనిటీ ఆఫ్ నేషన్. సో ఈ ఏదైతే డివిజివ్ పాలిటిక్స్ ఏదో ఉందో, ఈ డివిజివ్ పాలిటిక్స్తోనే రోహిత్ వేముల కేసుని కాంగ్రెస్ వాళ్ళు యూజ్ చేశారు. అల్టిమేట్గా వాళ్ళ గవర్నమెంటే కేసు క్లోజ్ చేసింది. తర్వాత బీజేపీ మాత్రం ఈరోజు కూడా మీరు ఎక్కడైనా సరే క్యాస్ట్ కానీ ఇది కానీ మన కంట్రీ ఈజ్ ఫస్ట్ ఫర్ అస్, ఇవన్నీ నెక్స్ట్ థింగ్స్ అనేది మా ఆలోచన. అయితే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. దళిత్ అప్లిఫ్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో చాలా కాలం నుంచి వాళ్ళు అణచివేత వెనకబడి ఉన్నారు, తీసుకురావాలి. బీజేపీని ఎట్లా బదనాం చేయాలని అంటే అమిత్ షా గారి యొక్క స్పీచ్ మార్ఫింగ్ చేశాను, దట్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ గోయింగ్ టు క్యాన్సిల్ ది రిజర్వేషన్స్ అని. ఇది మళ్ళీ తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సో దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్న కొన్ని పార్టీలు చేస్తాను. బీజేపీ వీ డోంట్ డూ సచ్ పాలిటిక్స్. మాకు అందరూ ఒకటి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే దళిత్, అప్పర్ క్యాస్ట్, మైనారిటీస్, అందరు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికి న్యాయం జరగాలనే ఆలోచనతో బీజేపీ. అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, ఇది అబ్సల్యూట్లీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ లెవెల్లో ఒక డైలాగ్ ఈ మధ్య చూశాను, మంచి డైలాగు. ఇమామ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను వాళ్ళను కలిశాడు. అందులో ప్రధానంగా ఒకటి నేషన్ ఫస్ట్ రిలీజియన్ నెక్స్ట్ అనేటటువంటిది, దేశం ముందు మతం వెనక అనేటటువంటి భావన అవసరం మనందరిలోనూ. అంటే దానికి ఆయన కూడా అంగీకరించాడు. చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్, గుడ్ థింగ్. ఆ భావజాలం కనుక ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ డివిజన్ పాలిటిక్స్ లైక్ ఎంఐఎం ఈజ్ డూయింగ్ అండ్ కాంగ్రెస్ ఆల్సో ఇస్ డూయింగ్. అంటే ఒక ఓట్ బ్యాంక్ లాగా ముస్లిమ్స్ను పక్కన పెట్టుకొని దాని ద్వారా లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ పార్టీలన్నీ. అది అధిగమించి అవుట్ రీచ్ చేయటం, ఇట్లా నేషన్ ఫస్ట్ రిలీజన్ నెక్స్ట్ అనేటటువంటి ఫిలాసఫీలో బిలీవ్ చేసేటటువంటి ఎవరితోనైనా కలిసిపోవటానికి బీజేపీ సిద్ధంగా ఉండాలి. ఆ రకమైన అవుట్ రీచ్ ఒకటి ముస్లిమ్స్తో ప్రయత్నం చేయటానికి తెలంగాణలో సబ్స్టాన్షియల్ ముస్లిం పాపులేషన్ కూడా ఉంది కాబట్టి మేబీ ఆలోచించవచ్చాము. దాని మీద కూడా కొంత మీద మీరు మొన్న రీసెంట్గా 3-4 months బ్యాక్, నేను ప్రెసిడెంట్ కాకముందు రామ్లాల్జీ అని ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ఇంతకుముందు బీజేపీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారి ప్లేస్లో ఉన్నాం. ఆయన ఇప్పుడు ఈజ్ లుకింగ్ దిస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. హైదరాబాద్ వచ్చాడు, నేను బీజేపీలో నన్ను కాంటాక్ట్ చేశాను. సో ఆయనతో పాటు నేను కూడా ఐ మెట్ ది బిషప్ ఆఫ్ మన సికింద్రాబాద్, సౌత్ ఇండియన్ క్యాథలిక్స్. తర్వాత ఇద్దరం కలిసి మేము ప్రొటెస్టెంట్స్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళని కూడా కలిసాం సికింద్రాబాద్లో. అది కూడా వాళ్ళ చర్చ్ ఎల్డర్స్ని కలిసాం. దేర్ వీ సెడ్ యూ ఫాలో యువర్ రిలీజన్, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. మీరు మీ మతం మీరు చేసుకోండి, కానీ దేశం వచ్చినప్పుడు అందరూ ఒకటే ఉండాలి. ఈ మతం మార్పిడి కూడా అంటే వాళ్ళు అన్నారు అప్పుడు మత మార్పు మేము ఎంకరేజ్ చేయం సార్, కొంతమంది చేస్తే మేము చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో తర్వాత అదే రోజు షియాస్, తర్వాత బోహరాస్, మోమిన్స్, ఈ యొక్క సంఘాలు కొంతమందిని రామ్లాల్ గారు కలిశారు ఇండివిజువల్గా.
సునీస్ వాళ్ళని కూడా కలిశారు. ఈ అవుట్ రీచ్ ఈ మధ్య బాగా నడుస్తుంది. మీరు చూడండి, ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా చాలామంది ఈ మధ్య చాలామంది పిలిపించి అందరితో మాట్లాడాడు. అదే ఇప్పుడు బీజేపీ ఏదో యాంటీ రిలీజియన్, బీజేపీ ఈజ్ నాట్ రిలీజియస్ పార్టీ, ఇది ఒక పొలిటికల్ పార్టీ. కాకపోతే ఏంటంటే కల్చర్ అనేది మనం ఐడెంటిటీ మెయింటైన్ చేయాలి ఒకటి. తర్వాత అపీజ్మెంట్ పాలిటిక్స్ ఉండకూడదు. ఓటు కోసము మీరు ఇఫ్ యూ ట్రై టు అపీజ్, ఏమవుతుంది? అపీజ్ అంటే బుజ్జగించేది అయితే ఏమవుతుంది? మన దేశం ఎందుకు విడిపోయింది? దేశం విడిపోవడం కారణం ఏంటంటే అపీజ్మెంట్ పాలిటిక్సే. సో ఆ దేశం విడిపోదు, అంతా ఒకటే ఉండాలి అనే ఫీలింగ్ మనకు ఉండాలని చెప్పి మేము దీన్ని కొంతమంది చిత్రీకరించి ఏంటంటే బీజేపీ ఈజ్ యాంటీ మైనారిటీ అని, బీజేపీ ఈజ్ యాంటీ ముస్లిం అని, దాన్ని మేము తొలగించే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ ఈజ్ మేకింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. మేము చాలామందిని కలిసాము, చాలామంది మారారు. ముస్లిం మెజారిటీ ఉన్న ప్లేస్లో కూడా ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి మాకు. అటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలి. దానికోసంగా పూర్తిగా ఇది చేయాలి. లైక్ కొంత విత్ ఇన్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్నది, దక్షిణ తెలంగాణలో కొంత అంత బలంగా లేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది, తెలంగాణలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి కమ్యూనిటీస్ సంథింగ్ లైక్ లంబాడాస్, వాటిల్లో కొంత చొచ్చుకొని పోయి నాయకత్వాన్ని బిల్డప్ చేయగలిగితే సౌత్ తెలంగాణలో ఇంకొద్దిగా ముందుకు పోవటానికి కూడా ఉపయోగం కావచ్చు. సౌత్ తెలంగాణలో బీజేపీని బలపరచటానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నా వ్యక్తిగతంగా మీరు చెప్పిందే నేను బిలీవ్ చేస్తాను. నార్త్ తెలంగాణ మా ఎంపీలను కూడా నార్త్, ఎమ్మెల్యేలను కూడా నార్త్, సౌత్లో మేము గెలవలేకపోయినాం. కానీ ఎంపీ ఎలక్షన్ ఓట్లు బాగా వచ్చింది. నల్గొండ కానీ ఖమ్మం కానీ కొద్దిగా మాకు సీట్లు రాకుండా ఓట్ పర్సంటేజ్ పెరిగింది బాగా. ప్రజల్లో ఇప్పుడు బీజేపీని ఇంతకుముందు అవర్స్ ఉంటేనే బీజేపీ ఏంది, కానీ అట్లా కాదు. పీపుల్ ఆర్ ఓటింగ్, ప్రజల విశ్వాసం బీజేపీ మీద ఉన్నది. సో కాబట్టి సౌత్ తెలంగాణలో మేము ఎస్పెషల్లీ సౌత్ తెలంగాణనే మన కొద్దిగా పాట వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాట మహబూబ్నగర్ ఇవన్నీ కొద్దిగా సౌత్. అండ్ ఆల్సో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి ఇవన్నీ, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. నార్త్ తెలంగాణలో బీజేపీ మన 2 ఎమ్మెల్సీ మేము గెలిచినాం ఇక్కడ. అండ్ ఇక్కడ మహబూబ్నగర్ ఏరియాలో మేము ఎమ్మెల్సీ టీచర్స్ గెలిచినాం. అంటే మాకు నార్త్ సౌత్కు పోవాలంటే దానికి కారణం 2-3 ఉన్నాయి. ఒకటి, ఈ సౌత్ తెలంగాణలో చాలా కాలం వరకు కమ్యూనిస్ట్ ప్రభావం ఉండే. ఇప్పుడు నల్గొండ కానీ, ఖమ్మం కానీ, పాట వరంగల్ కానీ, ఇంక్లూడింగ్ ఈవెన్ మహబూబ్నగర్లో కూడా మీరు ఇబ్రాహీంపట్నం అవతలు దాటితే వనపర్తి దగ్గర ఎస్ఎఫ్ఐ, సిపిఎం కానీ ఉంటుండే అక్కడ. ఇప్పుడు లేదు అంత నౌ. సో స్లోలీ బీజేపీ ఈజ్ నౌ రీప్లేసింగ్ దట్ కమ్యూనిస్ట్ స్పేస్. ఖమ్మంలో చాలామంది కమ్యూనిస్టులు బీజేపీలు చేరుతున్నారు అక్కడ, కమ్యూనిస్ట్ క్యాడర్ బీజేపీలు చేరుతున్నారు. అండ్ మా స్ట్రెంత్ కూడా పెరిగింది. మన ఎంపీలో కూడా మాకు ఓట్లు బాగా వచ్చినాయి. సో దాన్ని బేస్ పెట్టుకొని, మన ఎంపీలో వచ్చిన ఓట్లు బేస్ పెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్, ఓన్ విలేజ్ చెప్తాను. మా విలేజ్లో బీజేపీ అనే వ్యక్తి ఎవరు లేరు. అప్పుడు నేను ఒకటే, మా ఫ్యామిలీ ఒకటి. తర్వాత మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ కూడా దే ఆర్ నాట్ ఫ్రమ్ బీజేపీ. వాళ్ళ ఆ రోజుల్లో గాంధీ గారి శిష్యులు కాంగ్రెస్లో ఉంటున్నాం. బీజేపీ జనసంఘ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు యంగర్ జనరేషను మళ్ళీ కొంత బీజేపీ వైపు ఉన్నారు అక్కడ. మా ఊర్లో ఒక్క ఓటు కూడా బీజేపీ రాని ఓటు, యూ డోంట్ బిలీవ్, మన పార్లమెంట్ ఎలక్షన్లో 202 ఓట్లు వచ్చినాయి. 202 ఓట్స్ ఇన్ మై విలేజ్. వేర్ గతంలో ఒక్క ఓటు కూడా రాలేదు బీజేపీ. మొన్న పార్లమెంట్లో 200 ఓట్లు వచ్చాయి. అదే నేను చెప్తూ ఉన్నది కూడా, లీడర్షిప్ లేకుండా, కనెక్ట్ లేకుండా ఆన్ దేర్ ఓన్ జనాలు పోయి బీజేపీకి ఓటేస్తున్నారు. అది నాకు తెలిసిన 1-2 తెలంగాణ విలేజెస్లో గమనించే. వాళ్ళ పిల్లల్ని అడిగితే, సార్ పార్టీలు ఏమైనా కానీ మేమంతా బీజేపీకి వేసేసాం సార్, మోడీకి వేసేసాం సార్ అని చెప్పారు. నాకు కనెక్ట్ ఉన్నటువంటి, అక్కడ ఒక లీడర్ లేడు, ఒక క్యాడర్ లేదు, బట్ వేవ్ ఉన్నది. మీ లీడర్షిప్లో మీరు చేయాల్సింది ఈ లీడర్స్ను, క్యాడర్స్ను బిల్డప్ చేయటం, వాళ్ళు కమిటెడ్గా ఉండేటటువంటి క్యాడర్ను, కమిటెడ్గా ఉండే లీడర్స్ను బిల్డప్ చేయటం. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఇది అఫ్కోర్స్ అంతా ఇదిగా సీరియస్,
కొద్దిగా కాంగ్రెస్ కల్చర్ బీజేపీలోకి వస్తుందనేది కూడా ఒకటి ఉన్నది. అంటే ఎట్లా పైన ఎవరినో ఒకటి మేనేజ్ చేస్తే మాకు టికెట్ వస్తుంది అనేటటువంటి భావన. నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్పను కానీ, ఒక కాన్స్టిట్యున్సీలో నాకు కాస్త కనెక్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీలో గ్రౌండ్ లెవెల్ వాళ్ళందరూ ఒక పేరు బాగుందని చెప్పారు. అప్పుడు మన మహారాష్ట్ర నుంచి ఆయన జావడేకర్ గారు ఉన్నారు, ఆయనతో కాస్త అప్పుడు ఆ కమిటీలో నేను టచ్లో ఉన్నాను కాబట్టి, సార్ ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి ఈయన పేరైతేనే బాగుండేటట్టుంది, దట్ ఈస్ ది గ్రౌండ్ లెవెల్ ఫీలింగ్ ఐఎమ్ గెటింగ్ అని చెప్పారు. బట్ ఫైనల్గా వచ్చినప్పుడు ఇంకెవడికి వచ్చింది, వాడి డిపాజిట్లు కూడా రాలేదు. వీడు ఇండిపెండెంట్గా వేసి ఈ గాట్ ఏ సబ్స్టాన్షియల్ ఓటింగ్. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా, మీన్ ఈ పై కనెక్ట్తో కింద చేసుకోవచ్చు అనేది రాకుండా, ఆ కల్చర్ను మీరు కొద్దిగా ఏమైనా నియంత్రించి రియల్గా పనిచేసేటటువంటి కార్యకర్తలను రికగ్నైజ్ చేసే విధానాన్ని ఏమైనా ఆలోచించగలరా? అదే ఇప్పుడు మా ఊర్లో నేను చెప్పినట్టు, ఇప్పుడు మాకు అక్కడ దళిత్ రిజర్వ్డ్ ఫర్ సర్పంచ్ మేము అక్కడ తయారు చేసుకున్నాం. అక్కడ మా క్యాడర్ వచ్చింది. దానికి ఏంటంటే లోకల్ లీడర్షిప్ డెవలప్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆల్ సెడ్ అండ్ డన్ హైదరాబాద్ అనగానే బీజేపీ అనగానే హైదరాబాద్ లీడర్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ బీజేపీ బట్ ఈవెన్ అదర్ పార్టీస్ లీడర్స్ అంతా బికాస్ ఆఫ్ ది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనో ఇంకేదనో బిజినెస్ అనో ఏదైనా మొత్తానికి దే ఆర్ ఆల్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్, ఆ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు అట్లా కాదు. నేను చెప్తున్నాను ఈరోజు కూడా, నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్ యూ షుడ్ గో టు మాస్టర్స్. మీరు పబ్లిక్లో పోవాల్సి ఉంది. మీరు హైదరాబాద్లో లీడర్షిప్ చేస్తా, నీ పార్టీ జనరల్ సెక్రటరీ లీడర్షిప్ చేస్తాను కాదు. నువ్వు పార్టీ జనరల్ సెక్రటరీ పార్టీకి పనిచేయి. బట్ నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, ఎమ్మెల్యే సీటు కావాలా, కిందికి పోయి పనిచేసి పబ్లిక్ నుంచి ఈ పేరు కావాలి మాకు, ఈయన కావాలని చెప్పి తీసుకురాండి. అంతేగాని ఇక్కడ వచ్చి రామచంద్రరావు చెప్పి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అట్లా నడవదిగా. సో పబ్లిక్ షుడ్, దానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకల్ లీడర్షిప్ డెవలప్ కావాలి. రైట్ ఫ్రమ్ వార్డ్ మెంబర్, పంచాయత్ సే పార్లమెంట్. ఇది నా దట్ ఇస్ మై విజన్ అండ్ ఐ విల్ డూ ఇట్. చిన్నగా నేను మంచిగా బూత్ లెవెల్లో పోతున్నాను. ఇప్పుడు ఇప్పటికే నేను ఫస్ట్ టూర్ తీసుకుందిగా సౌత్ తెలంగాణ. ఐ వెంట్ టు నల్గొండ, సూర్యాపేట, మా ఊళ్ళో పండుకున్నా. సో దట్ పీపుల్ నా అటాచ్ కావాలి. దాని తర్వాత నిన్న పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్, నారాయణపేట్ అండ్ దెన్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, ఇవన్నీ నేను నిన్న అయిపోయింది. మళ్ళీ రేపు ఖమ్మం, కొత్తగూడెం, మన సౌత్ తెలంగాణ, ఖమ్మం, కొత్తగూడెం అండ్ మహబూబాబాద్ రేపు ఎల్లుండి 2 రోజులు. సో ఐఎమ్ టూరింగ్ ఆల్ ది ప్లేసెస్. రూరల్ సైడ్ పోతున్నా. ఐఎమ్ స్లీపింగ్ ఇన్ మై క్యాడర్స్ హౌస్. కరగా తింటున్నా, అక్కడ తింటున్నా, నేను ఎస్సీ వాడలు తింటున్నా, మన ట్రైబల్స్ దగ్గర తింటున్నా. అంటే ఐ వాంట్ టు మేక్ ది పీపుల్ ఫీల్ దట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ నో మోర్ అన్ అర్బన్ బేస్డ్ పార్టీ. మీ పీపుల్స్ పార్టీ, పీపుల్ మధ్యన ఉంటామని చెప్పి చేస్తాను. ఇదండి ఈరోజు మన రామచంద్రరావు గారి విషన్ ఫర్ బీజేపీని తెలంగాణలో డెవలప్ చేయటం కోసంగా. ఇన్ఫ్యాక్ట్ చాలా విషయాల్లో నేను అనుకుంటున్నటువంటి అభిప్రాయాలకు ఆల్రెడీ ఆయన యాక్షనబుల్ చేసేసాడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, బికాస్ ఈ రకంగా చేస్తే పార్టీ గట్టిపడుతుంది, ఎవరు ఆలోచించటం లేదు అని నేను అనుకుంటూ ఉండేవాడిని. సో అవన్నీ ఆ దాంట్లోనే తీసుకొని పోతూ ఉన్నాడు. నిరంతర దీక్షతో, అకుంఠిత మోటివ్తో ముందుకు పోతూ ఉన్నారు. తప్పకుండా వారి అధ్యక్షతన తెలంగాణలో బీజేపీ బలపడి గెలిచి వారి ఆధ్వర్యంలో ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో పూర్తిగా ముందుకు పోతుందని, బలపడుతుందని ఆశించటం కాదు, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైం. నమస్కారం.